మంగళగిరి పాత కూరగాయల మార్కెట్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉపాధి హామీ పథకం పేరు సవరణలపై సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వివి జవహర్లాల్, ఎస్ఎస్ చెంగయ్య, జేవి రాఘవులు, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద జాలి చూపి ఈ చట్టాన్ని తీసుకురాలా. దీని పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2005లో మొట్టమొదటిసారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కమ్యూనిస్టులకి 63 స్థానాలు పార్లమెంట్లో ఉన్నాయి. ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కమ్యూనిస్టులను కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరండి, మంత్రి పదవులు తీసుకోండి అని చెప్పేసి అడిగితే, మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరితో కలిసి మేము మంత్రివర్గంలో స్థానం పంచుకోలేము, మంత్రివర్గంలో మేము ఉండము, అయితే మేము బయట ఉండి ప్రజల కోసం, ప్రజా డిమాండ్స్ కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ రోజు కమ్యూనిస్టుల యొక్క మద్దతు అవసరం. 63 స్థానాలు సిపిఎంకి, సిపిఐకి ఉన్నాయి కాబట్టి ఆ 63 స్థానాలు మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం మనగలుగుతుంది కాబట్టి మనం కొన్ని డిమాండ్స్ పెట్టాం. ఆ డిమాండ్స్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఎండాకాలంలో వ్యవసాయ కార్మికులు పనులు లేకుండా అనేక చోట్లకు వలసలు పోతూ ఉన్నారు. ఈ వలసలను నివారించడం కోసం, ఉన్న చోటనే వాళ్ళకి పనులు కల్పించడం కోసం ఒక చట్టాన్ని తీసుకురండి అని చెప్పేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని పేరు పెట్టి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్లకుండా సంవత్సరంలో ఎండాకాలంలో 100 పని దినాలను కల్పించాలా. ఆ రోజుల్లో 2005లో 100 పని దినాలు కల్పించి ఒక్కో కుటుంబంలో ఒక్కోళ్ళకి 100 పని దినాలు కల్పించి 100 రూపాయలు కూలి ఇవ్వాలా. అది అభివృద్ధి అధికారంలోకి వచ్చిన 2014లోనే ఈ పథకాన్ని తీసేయాలని కుట్రలు చేసింది. మనందరికి గుర్తుండాల. మన జిల్లా గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ పార్లమెంట్లో మాట్లాడాడు. ఉపాధి హామీ పథకం సోమరులను తయారు చేస్తుంది, నా ఫ్యాక్టరీలో పనిచేయడానికి కార్మికులు దొరకట్లేదు, కాబట్టి ఈ పథకాన్ని ఎత్తేయండి అని చెప్పే పాత్రలో గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో మాట్లాడాడు తెలుగుదేశం తరఫున. అట్లాగే అమలాపురం కోనసీమ ప్రాంతంలో ఒకనాటి రోజుల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. వ్యవసాయ భూముల్లో పంటలు పండించాలంటే కూలీలకు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇతర పెట్టుబడి కంటే కూలీ ఎక్కువ అయిపోయింది. కూలీ ఎందుకు ఎక్కువైందంటే, ఉపాధి హామీ చట్టం రోజుకు 200 రూపాయలు ఇవ్వాలి, 240 రూపాయలు ఇవ్వాలని చెబుతుంది. అందువల్ల కూలీలు గతంలో మేము ఎంత ఇస్తే అంత తీసుకున్నటువంటి కూలీలు ఈరోజు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, పనికి రావట్లేదు, కాబట్టి మేము దీన్ని నిరసిస్తూ ఈ చట్టం రద్దు చేయాలని క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ రకమైనటువంటి కుట్రలు గతం నుంచి కొనసాగుతున్నాయి. దీనికి పరాకాష్ఠ ఏంటంటే, ఈరోజు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలికమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకటి, గ్రామీణ పేదల్లో, కూలీల్లో చైతన్యం వస్తూ ఉంది, రాజకీయ చైతన్యం పెరుగుతుంది. ఒకప్పుడు భూస్వాములు, పెత్తందారులు ఎట్టబడితే అట్ట పెత్తనం చేసినటువంటి పోకళ్ళు పోయి